Hi guys, welcome to JM Astrology. 2023 ఇయర్లీ ప్రెడిక్షన్లో ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుంటాం. ధనుసు రాశి అనేది కాలపురుషుని చార్ట్ ప్రకారం 9th హౌస్ అవుతుంది. ఈ రాశి అధిపతి వచ్చినప్పటికల్లా గురువు అవుతారు. మొదటగా మనం ఈ ఫలితాలు చెప్పే ముందు గోచారంలో ఉన్న ప్లానెట్స్ యొక్క పొజిషన్ అనేది చూద్దాం. శాటర్న్ వచ్చినప్పటికల్లా కుంభరాశి అయిన 3rd హౌస్లో ఉన్నారు. గురువు తీసుకుంటే 4th హౌస్ అయిన మీన రాశిలోను, రాహు వచ్చినప్పటికల్లా 5th హౌస్ అయిన మేషరాశిలోను, కేతు వచ్చినప్పటికల్లా 11th హౌస్ అయిన తులారాశిలోను ఉన్నారు. ఈ విధంగా ఉండడం వల్ల ఈ సంవత్సరం ఈ ధనుసు రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ శాటర్న్ 3rd హౌస్లో ఉండడం వల్ల వీళ్ళకి ఎనర్జెటిక్ గాను, కరేజియస్ గాను, వీళ్ళు అనుకున్న టార్గెట్స్ని వీళ్ళు రీచ్ అవుతారు. సో వీళ్ళకి పాజిటివ్గా ఉండడం వల్ల వీళ్ళు సంఘంలో మంచి పేరు, ఫైనాన్షియల్గా మంచి బెనిఫిట్స్ని వీళ్ళు పొందుతారు. తర్వాత చూస్తే గురువు 1st హౌస్ అయిన ధనుసు రాశికి, 4th హౌస్ అయిన మీనరాశికి అధిపతి ఇప్పుడు మీన రాశిలో ఉన్నారు. అందువల్ల వీరికి చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ సంవత్సరంలో చాలా కాలం నుంచి వీళ్ళు ఇల్లు కొనాలని కానీ, ప్రాపర్టీస్ కొనాలని కానీ, సో అనుకున్న వాళ్ళకి ఏదో వెహికల్స్, కార్లు కొనాలనుకున్నా ఇది చాలా మంచి సమయం. ఈ టైంలో వీళ్ళు కొనాలనుకుంటే చాలా ఈజీగా అవి కొనుక్కోవచ్చు. సో తర్వాత ఈ గురువు ఈ 4th హౌస్ అయిన మీన రాశి నుంచి 5th హౌస్ అయిన మేష రాశిలోకి ఏప్రిల్ 22, 2023న మార్పు జరుగుతుంది. 5th హౌస్ గురువు కదా, చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు గురువు రాహువు కదా ఆల్రెడీ మేషరాశిలో ఉండడం వల్ల ఈ రాహువుతోటి గురువు ఉండడాన్ని మనం గురు చండాల యోగం అంటాం. అందువల్ల ఏంటంటే ఈ గురువు యొక్క పాజిటివ్ రిజల్ట్స్ని అంతగా ఉండవు, మిశ్రమంగా ఉంటాయి. సో ఈ రాహు అనేది అక్టోబర్ 31న ఈ మేషరాశి నుంచి మీనరాశిలోకి మార్పు జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ గురువు యొక్క పాజిటివ్ రిజల్ట్స్ని వీళ్ళు పూర్తిగా వస్తాయి. సో నెక్స్ట్ రాహు తీసుకుంటే, రాహు వచ్చినప్పటికల్లా 5th హౌస్లో ఉంది, కేతు తీసుకుంటే 11th హౌస్లో ఉండాలి. ఈ రాహు 5th హౌస్ రాహు వచ్చినప్పటికల్లా మనం పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వము. అంటే వీళ్ళు ఏం చేస్తుందంటే 5thలో రాహు ఉండడం వల్ల చిల్డ్రన్స్ నుంచి వీళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ రావడం, లేదా వీళ్ళు స్పెక్యులేషన్ తీసుకుంటే వీళ్ళు షేర్స్లో కనుక ఇన్వెస్ట్మెంట్స్ పెడితే దాని నుంచి కొంత లాసెస్ అనేవి వీళ్ళకి కలుగుతాయి. 11th కేతు తీసుకుంటే వీరికి పాజిటివ్గా చెప్తాం. వీళ్ళ ఫ్రెండ్స్ నుంచి వీళ్ళకి సపోర్ట్ ఉంటుంది, వాళ్ళ వల్ల వీళ్ళు బెనిఫిట్స్ని పొందుతారు. అదే వీళ్ళు రాహు కేతువు అక్టోబర్ 31న ఏమవుతుందంటే రాహు వచ్చినప్పటికల్లా 5th హౌస్ నుంచి 4th హౌస్ అయిన మీన రాశిలోకి, కేతువు తీసుకుంటే 11th హౌస్ అయిన తులారాశి నుంచి 10th హౌస్ అయిన కన్యా రాశిలోకి మార్పు జరుగుతుంది. సో ఈ మార్పు అనేది అంతగా పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఉండవు. ఎందుకంటే 4th రాహు అవడం వల్ల ఫ్యామిలీలో కొంత ఇబ్బందులు, దానివల్ల మనశ్శాంతిని కోల్పోతారు. అదేవిధంగా ఈ 10th కేతు అవడం వల్ల వీళ్ళు ప్రొఫెషనల్గా ఇబ్బందులు, అదేవిధంగా వీళ్ళు మానసికంగా కొంత ఒత్తిడిని ఫీల్ అవ్వాల్సి అవుతుంది. సో ఈ మానసిక ప్రాబ్లం తగ్గించుకోవడం కోసం వీళ్ళు రాహు కేతులకి పూజ చేసుకుంటే కొంత బెనిఫిట్స్ని పొందుతారు. లేదా రాహు కోసం దుర్గాదేవిని పూజించడం, లేదా కేతు యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ని తగ్గించుకోవడం కోసం లార్డ్ గణేశాన్ని పూజించడం ద్వారా వీళ్ళు పాజిటివ్ రిజల్ట్స్ని పొందుతారు.